నమస్కారం. గెస్ట్ ఆఫ్ ది వీక్ కి స్వాగతం. నేను చరణ్. నాతో పాటు ఆర్థిక నిపుణులు శ్రీనాథ్ గారు ఉన్నారు. ఇవాళ బిగ్ నోట్ బిగ్ డిబేట్ లో ఉన్నాం మనం. నమస్కారం శ్రీనాథ్ గారు. నమస్కారం చరణ్. అండ్ శ్రీనాథ్ గారు, అసలు అంటే ఒక ఆల్మోస్ట్ 8th నుంచి ఒక వార్ జరుగుతుంది మనకి అండ్ బ్లాక్ మనీ మీద. యాక్చువల్గా ఇది ఇంత ఫాస్ట్ గా ఇంత టైమ్లెస్ గా ఇంప్లిమెంట్ చేయడానికి గల కారణం ఏంటండి? అంటే బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే ఇదంతా కూడా రన్స్ టు నకిలీ ధనం, నల్లధనం, ఈ రెండింటి మీద బేస్ చేసి కాన్సన్ట్రేట్ చేస్తూ వెళ్తున్నారు. సో ఎప్పటి నుంచో అంటే చెప్తున్నారు నల్లధనం వెలికి తీస్తాం, నల్లధనం తీస్తాం అని చెప్తున్నారు, కానీ అది ఏం చేస్తున్నారు అన్నది ఎప్పటికీ ఇంకా తెలియటం లేదు. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తున్నారు. ఈ మధ్యనే ఇన్కమ్ డిస్క్లోజర్ స్కీమ్ అని కూడా పెట్టారు, వాలంటరీగా డిస్క్లోజ్ చేయమని చెప్పి. సో దాంట్లో డిస్క్లోజ్ చేసిన వాళ్ళకి 45% ట్యాక్స్ వేసి బ్యాలెన్స్ అమౌంట్ విల్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఎట్ ఆల్ అన్నట్టు చెప్పారు. కానీ అది ఆశించినంతగా అక్కడ రిజల్ట్స్ రాలే. అంటే దానికి కారణం ఏమిటి అంటారు? అంటే జనరల్ గా అంటే ఇప్పుడు కొన్ని సర్వేస్ కూడా చెప్తున్నాయి, పర్లేదులే గవర్నమెంట్ చాలా సార్లు చెప్తుంటది, చాలా సార్లు చేస్తుంటది, పర్లేదు అనే ఒక భావం గట్టిగా ప్రజల్లోకి నాటుకుపోయింది. చూద్దాం ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు వాళ్ళు స్కీమ్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత కూడా చాలా టైం ఇచ్చారు. దానికి కూడా పెనాల్టీస్ కూడా యాజ్ పర్ ద గవర్నమెంట్ 3 సార్లు 4 సార్లు కట్టుకునేలాగా కూడా వెసులుబాటు కూడా ఇచ్చింది. దాంట్లో ఎక్కువ ట్యాక్సులు కూడా వాళ్ళు 3 విడతల్లో కట్టుకోవచ్చు. దాంట్లో మనం అనుకోవచ్చా కొంచెం గవర్నమెంట్ డిసప్పాయింట్ అయింది, వాలంటరీగా మేము? అవును, డిసప్పాయింట్ అయింది. దాని నుంచి ఒక్కొక్క అడుగు మెల్లిగా వేస్తున్నారు. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇంకోటి ఏంటంటే మనీ సర్క్యులేషన్ కూడా బాగా పెరిగిపోయింది. ఇండియాలో 2011 to 2016 ఈ 6 years స్ట్రెచ్ తీసుకుంటే ఎకానమీ ఒక 35% లాగా ఎక్స్పాండ్ అయింది. గ్రోత్ అంటే ఎక్స్పాండ్ అయింది, ఎక్స్పెండిచర్ అని కానీ వాట్ ఎవర్ మేబీ. కానీ ఈ కరెన్సీ నోట్స్ 500 రూపీస్ నోట్స్ ఆల్మోస్ట్ 85% ఎక్స్పాండ్ అయ్యాయి. ఓకే, సర్క్యులేషన్. అండ్ 1000 రూపీస్ నోట్స్ 110% ఎక్స్పెండ్ అయ్యాయి, 109% సంథింగ్ లైక్ దట్. సో దానివల్ల ఏంటవుతుందంటే నోట్స్ మార్కెట్లో ఉన్నాయి కానీ అవి ఎక్కడ కనబడటం లేదు. అవన్నీ ఏంటి అన్అకౌంటెడ్, బేసికలీ అన్అకౌంటెడ్ అనేసరికి మనకి ఏమవుతుంది, అది దట్ గెట్స్ ఇన్ టు బ్లాక్ మార్కెట్. అండ్ ఈ నల్లధనం దట్ ఈస్ గెటింగ్ యూజ్డ్ ఫర్ వేరియస్ యాక్టివిటీ. మనకి ఏంటంటే చాలా యాక్టివిటీస్ లైక్ టెర్రరిస్ట్ ఫండింగ్ కూడా దాంట్లోనే అవుతున్నదని చాలా మంది అంటారు, మనకి తెలుసు అది. సో ఇవన్నీ అరికట్టడానికి గవర్నమెంట్ ఒక్కొక్క అడుగు మెల్లిగా వేసుకుంటూ ఇది తీసుకున్న స్టెప్ మటుకు చాలా బోల్డ్ స్టెప్. ఇది అకస్మాత్తుగా తీసుకున్నారు, బట్ చాలా బోల్డ్ స్టెప్ తీసుకొని దీనివల్ల ప్రజలకి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, 2-3 రోజులు ఉంటాయి, అది వాళ్ళు తెలియదని కాదు. కానీ ఒక మంచి వైపు వెళ్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక అవి అధిగమించి భరించి వెళ్తే కనుక ఫ్యూచర్ మనకి బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఒక అడుగు వేశారు. ఇప్పుడు కూడా అందరూ ఆ దృష్టితోనే ఉన్నారు. కామన్ మ్యాన్కి కొంచెం ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, 3 రోజులై క్యూలు కడుతున్నారు బ్యాంకుల్లో. కానీ అందరూ కూడా మాట ఒకటేంటంటే దృష్టి, ఈ డెసిషన్ మటుకు ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. అది మీరు ఒక ఆర్థిక నిపుణులు అంటే మనం ఇప్పుడు ఒక విధంగా ఆలోచిస్తే మనది ఒక చిన్న రాష్ట్రంగా ఉంది, ఈ రోజున చిన్న రాష్ట్రంగా ఉంది. మనకి కొంచెం ఫైనాన్షియలీ క్రైసిస్ రావచ్చు అని ఒక చిన్న ఆలోచన అందరిలో ఉంది. ఎటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ మనకి రావచ్చు అని అనుకుంటున్నాను. సర్క్యులేషన్ తగ్గిపోవడం వల్ల ఇప్పుడు మొత్తం మనీ అంతా కూడా బ్యాంక్లోకి డిపాజిట్ అయిపోతుంది. ఉన్న చేతిలో మీరు పెట్టుకున్నా కూడా అది ఖర్చు పెట్టలేరు, అది బ్యాంక్లోకి వెళ్లాల్సిందే. బ్యాంక్లోకి వెళ్తేనే ఖర్చు పెట్టగలరు. సో బ్యాంక్లోకి వెళ్ళిందంటే ఏమవుతుంది, మనీ సర్క్యులేషన్ బాగా తగ్గిపోతుంది. మనకి మెజారిటీ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ ఇండియాలో ఇప్పటికీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవడం వల్ల ఏమవుతుంది, క్యాష్ లేదు, ఉన్న క్యాష్ వాడలేరు, లేదా బ్యాంకులో ఉంది. ఆ క్యాష్ తగ్గిపోవడం వల్ల ట్రాన్సాక్షన్స్ విల్ కమ్ డౌన్, బాగా తగ్గిపోతాయి ట్రాన్సాక్షన్స్ తగ్గిపోవడం వల్ల ఖచ్చితంగా ఇన్కమ్ తగ్గిపోతుంది. లైక్ సే ఇప్పుడు రియల్ ఎస్టేట్స్లో రిజిస్ట్రేషన్స్ మనీ అందులో చాలా మటుకు క్యాష్లో అయ్యేది, అవన్నీ బంద్ అయిపోతాయి.
నగలకు వజ్రాలు జ్యువెలరీ అనుకున్నప్పుడు అవన్నీ కూడా తగ్గిపోతాయి. దానివల్ల తగ్గిపోయేసరికి క్యాష్ సర్క్యులేషన్ తగ్గిపోయేసరికి ట్రాన్సాక్షన్ దాని మీద ఇంపాక్ట్ అది ఓవరాల్గా హై లెవెల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్కి వచ్చే సపోర్టు అవి కూడా తగ్గిపోతాయి. అది మటుకు ఒక టెంపరీ ఫెనామినా. ఎందుకంటే దిస్ ఈజ్ ఏ షార్ట్ టర్మ్ అనమాట. ఈ షార్ట్ టర్మ్ తర్వాత లాంగ్ దూరదృష్టిలో చూస్తే కనుక ఇది ఖచ్చితంగా ఒక డెవలప్మెంట్ గ్రోత్ వైపు వెళ్ళే స్టెప్ కాబట్టి అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ రాబడి వస్తుంది. ఎవ్రీబడి అన్ని స్టేట్స్కి కూడా అనుకున్న కన్నా బాగానే వస్తాయి. శ్రీనాథ్ గారు, ఇందులో ముఖ్యంగా అంటే ఆమ్ ఆద్మీ అంటే నార్మల్ ప్రజలకి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవునండి. ఇప్పుడు ఈ రోజుల్లోని ఇప్పుడు మనం ఒక 3 రోజుల నుంచి చూస్తున్నాం. ఇవాళ వీఆర్ స్టాండింగ్ అట్ 11th and 10th and 8th, 9th, 10th, 11th and ఆల్మోస్ట్ ఇవాళ 12th. అంటే 3 రోజుల నుంచి పరిశీలిస్తే గనక గట్టిగా ఒక రకమైన ప్రాబ్లమ్స్. ఇప్పుడు 2000 రూపీస్ కరెన్సీ రావడం ఎగ్జాక్ట్ గా మార్కెట్ లోకి, అండ్ 1000 రూపాయలు ఉన్న చోట 2000 రూపీస్ రావడం, 100 రూపీస్ బాగా షార్ట్ ఫాల్ అవ్వడము, అంటే మామూలు ప్రజలకి కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా ఎదుర్కొంటున్నారు. ఈ ఎదుర్కొనే ఇబ్బందుల్లోని కొంచెం పానిక్ అవుతున్నారు, అసంతృప్తి ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే దీన్ని ఎంతకాలం ఇది సస్టైన్ అవుతుంది ఇలాగ ఈ ప్రాబ్లం అనేది ఎంతకాలం? ఇప్పుడు గబుక్కని చూస్తే కనుక ఒక మనిషికి విత్డ్రా చేసుకోవడం అంటే 4000 రూపీస్ కన్నా ఎక్కువ ఇవ్వట్లేదు. ఎక్స్చేంజ్ చేసుకోవడానికి 4000 రూపీస్ కన్నా ఎక్కువ ఇవ్వట్లేదు. సెకండ్ 4000 అడిగితే లిమిట్ రీచ్ అయిపోయారని వస్తుంది మనకి. అంటే దీంట్లో కొంచెం నిరుత్సాహంగా ఉన్నారు, ప్రజలంతా నిరుత్సాహంగా ఉన్నారు. బ్యాంకుల దగ్గర క్యూలు కట్టాలి, తర్వాత నార్మల్ పనులు చేసుకునేది స్తంభించుకుపోయాయి. అంటే కబుక్కని ఖర్చు పెట్టాలన్నా కూడా ఆలోచించి ఖర్చు పెడుతున్నారు. ఇన్ని రోజులు ఇలాగ కొనసాగచ్చు అనుకుంటున్నారు. ఇది ఇప్పుడు తీసే ఈ స్టెప్ ఏంటంటే క్యాష్లెస్ ఎకానమీ, నగదు లేకుండా క్యాష్ యూజ్ తగ్గించడానికి తీసుకున్న స్టెప్ ఇది. క్యాష్ యూజ్ వచ్చిందంటే నల్లధనం ఖచ్చితంగా మార్కెట్లోకి వస్తుంది. నల్లధనాన్ని వెలికి తీసే స్టెప్ కాబట్టి క్యాష్లెస్ ఆపరేషన్స్ అనేసరికి ఆ క్యాష్ ఖర్చు తగ్గించుకోవాలి. క్యాష్కి సంబంధించిన ఖర్చులు బాగా తగ్గించుకొని నాన్ క్యాష్ పేమెంట్స్ అంటే క్రెడిట్ కార్డ్ పేమెంట్ కానీ, డెబిట్ కార్డ్ పేమెంట్ కానీ, లేకపోతే ఆన్లైన్ పేమెంట్ కానీ, ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ కానీ, లేదంటే ఇప్పుడు కొత్త పేటీఎంస్ ఇవన్నీ వచ్చాయి, వాటి త్రూ పేమెంట్స్ కానీ అవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ బాగా తగ్గుతాయి, క్యాష్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది. ప్లస్ ఇంకోటి ప్యానిక్ అన్నారు చూసారా, అది ఒక మానవ సహజం. అది ఇప్పుడు సడన్ గా నా దగ్గర ఉన్న డబ్బంతా రాత్రి అది ఇన్వాలిడ్ అయిపోతుంది అనేసరికి అది ఒక ప్యానిక్ వస్తుంది. కొంతమంది అర్థం చేసుకుంటారు, టైం ఉంది 30వ తారీఖు దాకా, డిసెంబర్ 30 దాకా టైం ఉంది. ఎప్పుడైనా డిసెంబర్ 30 లోపల ఎప్పుడైనా వెళ్ళి బ్యాంకుకి టాపీగా వెళ్ళి డిపాజిట్ చేసుకోవచ్చు, అప్పటిదాకా వ్యాలిడిటీ ఉంది, గాబరా పడే అవసరం లేదు. కానీ ఇదంటే ఒక మానవ సహజం. ఇప్పుడు పెట్రోల్ రేట్ పెరిగింది అనుకోండి, రాత్రి నుంచి పెరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి అక్కడ మనకి కొంచెం ప్యానిక్ అవుతారు. ప్యానిక్ అయ్యి అప్పటికప్పుడు పెట్రోల్ అవసరం ఉన్నా లేకపోయినా కూడా పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ వేయించుకుంటారు. అది మానవ సహజం. అలాంటిది అది పెట్రోల్ 2 రూపాయలు 3 రూపాయలు పెరిగే టైంలో, అలాంటి ఇక్కడ వందల రూపాయలు వేల రూపాయలు ఒక్కొక్కళ్ళ దగ్గర ఉన్న టైంలో అవి రాత్రి తర్వాత పని చేయవు అనేసరికి ప్యానిక్ అవడం సహజం అది. సో ఆ ప్యానిక్ లో అందరూ కూడా ఒకేసారి బ్యాంకుకు వచ్చేసి అందరూ కూడా ఎక్స్చేంజ్ చేసుకుందికి, అందరూ కూడా డిపాజిట్ చేసుకునేసరికి బ్యాంక్ యంత్రాంగం ఎంత సమయాత్మకంగా ఉన్నా కూడా అక్కడ రెడీ అయి ఉన్నా కూడా స్టిల్ దే ఆర్ ఫేసింగ్ అక్కడ ప్రాబ్లమ్స్ కొన్ని ఫేస్ అవుతున్నాయి, ప్రాక్టికల్లీ ఫేస్ అవుతున్నాయి. బట్ బ్యాంక్స్ నేను ప్రాక్టికల్ గా చూశాను, దే ఆర్ ట్రయింగ్ ద లెవెల్ బెస్ట్. ఇంక్లూడ్ అంటే కొన్ని బ్రాంచ్లో నాకు ఎక్కడైతే నాకు వృత్తిరీత్యా కాంటాక్ట్స్ ఉన్నాయో అక్కడికి వెళ్తే ఈవెన్ ది సీనియర్ మోస్ట్ ఆఫీసర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, హీ ఈజ్ ఆల్సో సిట్టింగ్ ఇన్ ది క్యాష్ కౌంటర్ టు డిస్బర్స్ ది క్యాష్. సెక్యూరిటీని పెట్టి క్యూ కంట్రోల్ చేస్తున్నారు. సో బ్యాంక్స్ కూడా ప్రిపేర్ అయి ఉన్నాయి, రష్ వస్తుంది తెలుసు వాళ్ళకి, అండ్ ద స్ట్రెచింగ్ బియాండ్ దేర్ లిమిట్స్. బ్యాంక్ వాళ్ళ మీద ఇన్ఫాక్ట్ చెప్పాలంటే బ్యాంక్ సైడ్ నుంచి ఆలోచిస్తే ఇది వాళ్ళకి చాలా ప్రెషర్, ఇది బ్యాంక్ వాళ్ళకి చాలా ప్రెషర్ పడుతున్నది. అయినా కూడా ఈ తీసుకున్న స్టెప్ ఇది, దిస్ ఈస్ టువర్డ్స్ ఏ పాజిటివ్ ఎకానమీ, ఒక గ్రోత్ ఓరియంటెడ్ ఎకానమీ. కాబట్టి అందరూ కూడా దాన్ని సరదాగా భరిస్తూ వెళ్తున్నారు. మంచి ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంది కూడా అని కూడా చెప్పుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్లు ఎక్కువగా ఓపెన్ అవుతాయి,
అండ్ ఇప్పుడు అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కాబట్టి బ్యాంక్ వాళ్ళకి ఇది ఒక పండగ రోజుల్లా చెప్పుకోవచ్చు. చక్కగా అన్ని అకౌంట్ ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు శాలరీస్ ఇచ్చే చోట శ్రీనాథ్ గారు ముఖ్యంగా 10,000 కన్నా ఎక్కువగా మనం డ్రా చేయలేము, లిమిటేషన్ ఉంది. అండ్ శాలరీస్ మనం వేయాలి అంటే ఒకవేళ క్యాష్ రూపంగా శాలరీస్ ఇచ్చినా, చెక్ రూపంగా శాలరీస్ ఇచ్చినా ఇప్పుడు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవచ్చు? లిమిటేషన్ 10,000 అన్నది ప్రస్తుతానికి రోజుకి 10,000, వారానికి 20,000 అని పెట్టారు ప్రస్తుతానికి. అది కూడా కొంత టైం వరకే. ఆ తర్వాత ఆ లిమిట్ మళ్ళీ రివ్యూ చేసి దాని అవసరాన్ని బట్టి అప్పటికి ఉన్న మనీ సర్క్యులేషన్ చూసుకొని ఖచ్చితంగా ఆ లిమిట్స్ అగైన్ దే విల్ కమ్ బ్యాక్ టు ఇప్పుడు ఉన్న స్థితికే మళ్ళీ వచ్చేస్తాయి. అది ఇప్పుడు ఏంటంటే కొత్త మనీ, కొత్త నోట్స్ ప్రింట్ అయ్యి వచ్చి ఇప్పుడు ఉన్న మొత్తం 1,25 crores 125 crores జనాభాకి ఇంతమందికి ఆ కొత్త నోట్లు రీచ్ అవ్వాలంటే ఎంతైనా లాజిస్టికల్లీ కొంత ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఏటీఎంస్ చూసుకోండి, నేను చెప్తున్నా, ఏటీఎంస్ ఇండియాలో 2 lakhs above ఏటీఎంస్ ఉన్నాయి. కానీ వ్యాన్స్ విచ్ డిస్ట్రిబ్యూట్ ది క్యాష్ ఆర్ 88,000. సో ఆబ్వియస్లీ లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ వల్ల అది అవుతుంది ఇనిషియల్ గా ఒక 2-3 days. అందుకే ఏటీఎంస్ వాటి సిస్టమ్ మార్చడానికి వాళ్ళకి టైం పడుతుందని చెప్పేసి ఒక 2-3 days ఆపారు. వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మెల్లిమెల్లిగా స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మేబీ ఇట్ విల్ టేక్ అనదర్ ఇంకొక వారం రోజులు పట్టొచ్చు అంతా సెట్ అవడానికి. కానీ వారం 10 రోజుల తర్వాత మటుకు ఖచ్చితంగా అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. లాస్ట్ లో మనం 5-10 minutes లో మనము దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఎక్కువగా మాట్లాడుకుందాం శ్రీనాథ్ గారు. అలాగే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్ ఖచ్చితంగా అందరూ ఓపెన్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు 10,000 జీతం ఉన్నా సరే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి. బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ అకౌంట్ ఈ టైంలో ఓపెన్ చేయడానికి సపోర్ట్ చేస్తున్నారని విన్నాము. సపోర్ట్ చేస్తున్నాము. మేము ఒక 2 days లో బ్యాంక్ అకౌంట్స్ కూడా మేము ఓపెన్ చేసి ఇస్తాము, మీరు చెక్కుల ద్వారా పే చేయండి అని అంటున్నాము. అంటే ఇప్పుడు ఈ పరిస్థితి ప్రకారంగా ఖచ్చితంగా ప్రతి ఎంప్లాయీకి అంటే మినిమం మీకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మన వేజెస్ మినిమం వేజెస్ తీసుకున్నా సరే ఆల్మోస్ట్ 11,000-12,000 వరకు ఉన్నా సరే ఇప్పుడు మనకి ఖచ్చితంగా ప్రతి ఎంప్లాయీకి ఈ రోజున బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం జరగాలి. ఓపెన్ చేసి ఆ అకౌంట్ లోనే ఆ అకౌంట్ త్రూ ఆపరేట్ చేస్తే దట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీబడి, అందరికీ అది మంచిది. ఓకే, అంటే ఖచ్చితంగా దీని అడ్వాంటేజెస్ అదే ఇప్పుడు చేస్తున్న ఈ ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరికి ఎక్కడ అకౌంట్ ఉందో అక్కడికే వెళ్ళాలి అంటలేదు. అది ఎక్కడికైనా ఏ బ్యాంక్ అయినా వెళ్ళొచ్చు అంటున్నారు. అలాగే అకౌంట్ లేని వాళ్ళు ఏం చేయాలన్న దానికి, అకౌంట్ లేని వాళ్ళు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అకౌంట్ లేదు నాకు, ఐ విల్ హెల్ప్ యూ, ఈ అకౌంట్ ఓపెన్ చేసి పెడతాను. అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంక్ మీకు 4,000 ఎక్స్చేంజ్ ఇచ్చేసి ఆ బ్యాలెన్స్ 4,000 పైబడి ఎంత ఉందో అదంతా కూడా అకౌంట్ లో వేస్తాం. అది యూ కెన్ డ్రా విత్ ఏటీఎం కార్డ్ ఆర్ చెక్ తో డ్రా చేసుకోవచ్చు. చెక్ అయితే 10,000 ప్రస్తుతానికి, రోజుకి, వారానికి 20,000. ఏటీఎం కార్డ్ అయితే 2,000 ప్రస్తుతానికి, తర్వాత 4,000 చేస్తున్నారు. కానీ ఆ 20,000 కూడా విత్ ఇన్ ది ఓవరాల్ లిమిట్ ఆఫ్ 4,000. అవి అన్ని కలుపుకునే 20,000 లిమిట్ అది. అండ్ ముఖ్యంగా మనం ఎప్పుడు అంటే చింత ఎవరికి ఎక్కువ చింత అంటే మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎక్కువ చింత. అంటే చాలా ప్యానిక్గా ఉన్నారు, ఎలా చేయాలో కూడా అర్థం కావట్లేదు, ఏం చేయాలో తెలియదు. జోబులో పెట్టుకున్న 2,000 రూపాయలు దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టి మళ్ళీ జోబులో పెట్టుకుంటున్నారు. బయటికి వెళ్తే చిల్లర లేదు. మినిమం 500 రూపాయలు మాత్రమే పెట్రోల్ వేస్తాము, 1,000 రూపాయలు పెట్రోల్ వేస్తాము. అది ఉన్న ట్యాంక్ కూడా కొన్ని పరిస్థితుల్లోనైతే పెట్రోల్ బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళిన బండికి అంత కెపాసిటీ కూడా ఉండదు. అవును, ఆ కెపాసిటీ లేకుండా 500 రూపీసే ఖచ్చితంగా వేయమంటున్నారు. 500 రూపీస్ వేస్తేనే కానీ 500 రూపీస్ వేయండి, లేకపోతే 1,000 రూపీస్ వేసుకోండి. కానీ చిన్నగా మేము పెట్రోల్ వేయం, మీ దగ్గర 500 రూపీస్ ఉంటే 500 రూపీస్ వరకు వేయండి. ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ కొంతమంది నేను చూస్తున్నాను ప్రాక్టికల్లీ వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు. ఓకే, నాకు ఇప్పుడు తెలిసిన పర్టికులర్లీ తెలిసిన షాప్స్ కానీ తెలిసిన పెట్రోల్ బంక్స్ కానీ వెళ్ళి సరే 500 ఇస్తున్నాను, 300 వేసుకో, ఇంకో 200 నేను తర్వాత తీసుకుంటాను అన్న టైప్లో అడ్జస్ట్మెంట్స్ అన్నమాట చేసుకుంటున్నారు. ఖచ్చితంగా అంటే దే నో ఇప్పుడు ఉన్నది ఈ ఫేజ్ టెంపరీ ఫేజ్ కాబట్టి వాళ్ళకి తెలుసు 200 కూడా క్రెడిట్ నోట్ ఇచ్చే పరిస్థితి. క్రెడిట్ నోట్ అదే, అందుకే పరిచయం ఉన్న చోటుకు వెళ్తే అట్లీస్ట్ మీకు మెయిన్ థింగ్ ఏంటంటే క్యాష్ ఆపరేషన్స్ బాగా తగ్గించాలి. క్యాష్ ఆపరేషన్స్ తగ్గించిస్తే ఈ గొడవే ఉండదు. సో ఈ క్యాష్ ఆపరేషన్స్ మెయిన్ ద డ్రైవ్ ఇప్పుడు చేస్తున్న మెయిన్ పర్పజే అది, క్యాష్ ఆపరేషన్స్ తగ్గించడం కోసం మెయిన్ ఈ యాక్టివిటీ అంతా కూడా. ఎందుకంటే క్యాష్ ఆపరేషన్స్ పెరిగాయి అంటే ఖచ్చితంగా నల్లధనం మళ్ళీ వస్తుంది. నల్లధనం వచ్చింది అంటే దట్ విల్ గో ఫర్ డిఫరెంట్ వేరియస్ యాక్టివిటీస్. అన్అకౌంటెడ్ మనీ వచ్చేసరికి ట్యాక్స్ ఇవేషన్ అండ్ దెర్ విల్ బి సపోర్ట్ ఫర్ ది ఫండింగ్ ఆఫ్ ది టెర్రరిస్ట్ యాక్టివిటీస్.
అది కాకుండా ఎకానమీ మనకి అంటే స్లో మళ్ళీ డౌన్ అయిపోతుంది, మళ్ళీ రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు అంటే డబ్బు ఉంటుంది కానీ ఎవరికి కనబడదు అది. అలాంటప్పుడు ఏం చేస్తారు, రేట్లు పెరుగుతాయి మళ్ళీ అనమాట. మళ్ళీ ఆ కిందనున్న మధ్య క్లాస్ కాదు, ఇంకా కిందనున్న బడుగు జీవి అంటారు, వాళ్ళకి ఇవంత పడుతుంది. మనీ అంతా లోపలికి వచ్చే అకౌంట్ అయితే రేట్లు తగ్గి వాళ్ళకే సుఖం. అది అర్ధరాత్రి నుంచి పలికేది పెట్రోల్ ఒకటే, ఈ మధ్య కరెన్సీ కూడా పలికింది ప్రభుత్వంలో. కానీ మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారా దానికి? సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే అర్ధరాత్రి అన్నారు, 6 గంటలకి స్టాక్ ఎక్స్చేంజ్ బంద్ అయిన తర్వాత వచ్చిన అనౌన్స్మెంట్, 3 గంటల ముందు వచ్చింది అంటే వచ్చిన అనౌన్స్మెంట్ ఈ రోజు రాత్రి నుంచి అని మోడీ గారు చెప్పడం. అవును, కొంతవరకు జీర్ణించుకోలేని పరిస్థితి. దీనివల్ల మీకు తెలుస్తుంటుంది ఇప్పుడు టైం ఇస్తే ఏమవుతుంది అన్నది, ఎంతవరకు గవర్నమెంట్ కి తెలుసు అన్నది దీనివల్ల క్లియర్ గా అర్థం అవుతుంది. ఆమ్ ఆద్మీకి తెలియకపోవచ్చు, మీరు ఆర్థిక నిపుణులు మీకు తెలిసి ఉండాలి అసలు ఏమవుద్ది. ఒక 2 రోజులు కనుక మనం మారిపోతుంది అంటారండి. ఒక రోజు ఉంటే ఒక రోజు టైం ఇస్తే 1,00,000 కోట్లు ఇటు నుంచి అటు మారిపోతాయి. అలాంటిది ఒక 4-5 రోజులు చేసి 4-5 రోజుల తర్వాత నుంచి చేస్తామంటే ఏమవుతుందో ఊహించుకోవచ్చు. ఇంకా అందుకు గవర్నమెంట్ కాన్షియస్లీ తెలివితోనే తీసుకున్న డెసిషన్ ఇది. చాలా ప్రజాక్షేమం, అంటే లాంగ్ రన్ లో ప్రజాక్షేమం, షార్ట్ రన్ లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అందుకు గవర్నమెంట్ మొత్తం ప్రిపేర్ అయి ఉంది. దే ఆర్ ట్రైయింగ్ దేర్ లెవెల్ బెస్ట్. అండ్ ఈవెన్ ప్రజలు కూడా అవసరం పడుతున్నారు, వాళ్ళకి తెలుసు. కానీ చేసేదంతా కూడా మంచికి అని తెలుసు. కానీ వాళ్ళందరూ అంటే దీనికి చేసే విధానం గురించి మాట్లాడుతున్నారు. చేసిన డెసిషన్ మంచిదే కానీ ఇంప్లిమెంటేషన్ విధానం గురించి అందరూ మాట్లాడుతున్నారు తప్ప ఇది తప్పు అన్నట్టుగా ఎవరు అంటం లేదు. అది అండ్ ఖచ్చితంగా ఇది తప్పు అనట్లేదు, మేము దేశం గురించి నుంచుంటున్నాం, మేము ఇబ్బంది పడుతున్నామని కొందరు అంటున్నారు. ఖచ్చితంగా ఇది ఒక రకమైన పోరాటం మాకు అని కూడా కొంతమంది వాళ్ళ వ్యూ చెప్పడం జరిగింది. కానీ శ్రీనాథ్ గారు, ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఈ యొక్క క్రంచ్ ఖచ్చితంగా కనిపిస్తుంది అని అనిపిస్తుంది. కానీ ఇది కనిపిస్తే ఎన్ని రోజులు కనిపిస్తుంది? తర్వాత మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఈ రోజున ఈ పరిస్థితిని ఏ విధంగా అధిగమించాలి? ఏ విధంగా అధిగమించాలంటే ఫస్ట్ థింగ్ అంటే ఇందాక మనం అనుకున్నట్టే క్యాష్ ఎక్స్పెండిచర్ ని బాగా తగ్గించుకోవాలంటే, అంటే ఎక్స్పెండిచర్ క్యాష్ ఎక్స్పెండిచర్ కాదు, అక్కర్లేని ఎక్స్పెండిచర్ ని, ప్రస్తుతం ఈ ఎక్స్పెండిచర్ నేను ఇది ఖర్చు చేయకపోయినా నాకు పర్వాలేదు అన్న టైప్ ఏమైనా ఉంటే కనుక అది ప్రస్తుతానికి వాయిదా వేసుకోవాలి. వాయిదా వేసుకొని కొన్నాళ్ళ దాకా మళ్ళీ క్యాష్ సర్క్యులేషన్ కొంచెం బాగా ATMs లో అకౌంట్స్ లో అంతా మళ్ళీ ఫ్రీ సప్లై 100 రూపీస్ కానీ 50 రూపీస్ కానీ మళ్ళీ ఫ్రీ సప్లై వచ్చిందాక చూసుకొని చేస్తే కనుక అది ఒక స్టెప్. సెకండ్ స్టెప్ అంటే లేదు ఖర్చులు ఇంకా ఉన్నాయంటే బెస్ట్ నాన్ క్యాష్ పేమెంట్స్ మోడ్ ఉన్న వాళ్ళు ఆ క్యాష్ ఆప్షన్స్, ఆ మోడ్స్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, NEFT మోడ్స్ అవన్నీ వాడుకొని చేసుకోవడం బెటర్. సో క్యాష్ ఎక్స్పెండిచర్ ని సాధ్యమైనందుకు తగ్గించుకొని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎలాగంటే వారం రోజుల్లో 3 రోజులని గవర్నమెంట్ అన్నారు, 2-3 రోజుల్లో మొత్తం చక్కదిద్దుకుంటుందన్నారు. బట్ డెఫినెట్లీ అందరి అంచనాల ప్రకారం అది ఒక 10 రోజుల దాకా ఉండొచ్చు, ఇంకొక వారం 10 రోజులు ఉండొచ్చు. ఈ వారం 10 రోజులు కొంచెం అందరూ అడ్జస్ట్ అయితే కనుక వీ కెన్ మేనేజ్ అండ్ ద ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బి బ్రైట్. అండ్ ఫ్యూచర్ ఇస్ గోయింగ్ టు బ్రైట్ అంటున్నారు. దాని గురించి ఒక చిన్న విశ్లేషణ ఇవ్వాలి అంటే ఏ విధంగా బ్రైట్ గా ఉంటుంది? ఆమ్ ఆద్మీ కంటే నార్మల్ పర్సన్ కి, సగటు మనిషికి ఈ పరిస్థితులు ఫ్యూచర్ లో ఎలాగ యూజ్ అవుతాయి, ఎలాంటి లాభాన్ని పొందగలరు? ఇప్పుడు అనుకున్న ప్రకారంగా క్యాష్ అంతా డిపాజిట్ అయింది అనుకోండి, ద క్యాష్ ఈస్ కమింగ్ ఇన్ టు ది అకౌంట్. మనకి అది మనీ సర్క్యులేషన్ తగ్గి మొత్తం గవర్నమెంట్కి వస్తుంది. గవర్నమెంట్కి వస్తే గవర్నమెంట్ స్పెండింగ్ విల్ ఇంక్రీజ్. అది గవర్నమెంట్ స్పెండింగ్ విల్ బి టువర్డ్స్ ది వీళ్ళకి మన ప్రజల కోసం ఖర్చు పెడతారు. అండ్ ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. ఇన్ఫ్లేషన్ తగ్గి లోన్స్, బ్యాంకుల దగ్గర క్యాష్ రావడం వల్ల లోన్స్ పెరుగుతాయి. లోన్స్ పెరిగేసరికి ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది. ఇంట్రెస్ట్ రేట్ కోర్స్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే ఒక సైడ్ ఎఫెక్ట్ అంటే FD మీద ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది. బట్ లోన్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది. లోన్స్ ఇంట్రెస్ట్ తగ్గేసరికి హౌసింగ్ లోన్స్ కానీ, వెహికల్ లోన్స్ కానీ, పర్సనల్ ఏ లోన్స్ అయినా సరే లోన్స్ ఇంట్రెస్ట్ తగ్గేసరికి అవి వెళ్తాయి, రేట్లు తగ్గుతాయి. దాని ఇంపాక్ట్ ఏంటి? రేట్లు తగ్గుతాయి. అన్నిటికీ రేట్లు తగ్గేసరికి అది దాని ఫైనల్ ఇంపాక్ట్ సగటు మనిషి మీద పడుతుంది. సగటు మనిషి మీద రేట్లు తగ్గి ఇన్ఫ్లేషన్ తగ్గితే రేట్లు తగ్గుతాయి. కాబట్టి సో ఓవరాల్ గా ఇది ఒక పాజిటివ్ స్టెప్ అనే నా ఉద్దేశం. అంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్, ప్రతి ఒక్కరికి ఒక ట్రాన్స్పరెన్సీ, తర్వాత ప్రతి ఒక్కరికి
అంటే వాట్ ఇస్ సే దట్ ప్లాస్టిక్ కరెన్సీ వాడడం వల్ల Correct. వచ్చే లాభాలు, తర్వాత వాళ్ళకి స్కోర్ పెరగడాలు, తర్వాత వాళ్ళకి కరెక్ట్ ఆ విధంగా రిఫ్లెక్షన్. ఇప్పుడు అంటే ప్లాస్టిక్ కరెన్సీ ఇవన్నీ కూడా మొత్తం ట్రాక్ అవుతాయి. ట్రాక్ అయ్యేసరికి అది చాలా ఏజెన్సీస్ లో ట్రాక్ అవుతాయి. ట్రాకింగ్ లో ఇప్పుడు ఏంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ట్రాకింగ్ సిబిల్ అవుతుంది. అక్కడ సిబిల్ క్రెడిట్ రేటింగ్స్ అని ఉంటాయి. సో మీ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ అవన్నీ మీరు టైమ్లీ ప్రకారం చేస్తే కనుక లోన్ రీపేమెంట్స్, ఈఎంఐ పేమెంట్స్, అది ఈసీఎస్ పేమెంట్స్ అవన్నీ కూడా టైమ్లీ ఉంటాయి కనుక ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ పాజిటివ్ స్కోర్. ఆ పాజిటివ్ స్కోర్స్ హై ఉన్నప్పుడు ఫర్దర్ లోన్స్ ఏమైనా తీసుకోవాలి అంటే కనుక దట్ విల్ బి ఈజీ మీకు అన్నమాట. బికాజ్ ఎనీ లోన్ ఏజెన్సీ మీకు లోన్ ఇచ్చే ముందు సిబిల్ స్కోర్ ఒకసారి చెక్ చేస్తారు. సిబిల్ స్కోర్ ఇఫ్ యూ హ్యావ్ ఎ వెరీ హై స్కోర్ డెఫినెట్లీ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు గెట్ ది లోన్ శాంక్షన్. అది అక్కడ సిబిల్ దగ్గర మీకు పనికి వస్తుంది. క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ఇవన్నీ అదే క్యాష్ పేమెంట్స్ చేశారనుకుంటే అక్కడే ట్రాక్ అవ్వవు. మీకు ట్రాక్ అవ్వవు. మీరు డ్యూ డేట్కి 2 రోజులు ముందే పే చేస్తున్నారు, 3 రోజులు ముందే పే చేస్తున్నారు అన్నా కూడా అది ఎక్కడ మీకు ట్రాక్ అవ్వవు. అది మొత్తం వాళ్ళు మళ్ళీ వెరిఫికేషన్ చేసుకొని అంతా చేసి మీకు అవుతుంది లేదు కూడా తెలియదు. ఆ పరిస్థితుల్లో ఉంటుంది అది. అదే ట్రాకింగ్ లో ఉందనుకోండి సిబిల్ వాళ్ళకి తెలుస్తుంది, మొత్తం వాళ్ళు చూసుకొని ట్రాకింగ్ చేసుకొని మీ పాయింట్స్ ఉంటాయి. దాన్ని బట్టి మీకు ఈజీగా ప్రాసెసింగ్ కూడా ఈజీ అయిపోతుంది. శ్రీనాథ్ గారు, మీరు ప్రజలకు ఇచ్చే ఒక మెసేజ్ చెప్పండి అండ్ ట్యాక్సెస్ గురించి. ముఖ్యంగా ప్రజలకు ఒక అపోహ ఉంటుంది, బాధలు ఉన్నప్పుడు గవర్నమెంట్ మనది, పే చేయాలన్నప్పుడు గవర్నమెంట్ అనేది పక్కన అవుతుంది, లేకపోతే గవర్నమెంట్ ఎవరికో పే చేస్తున్నట్టుగా ఫీల్ చేస్తుంటారు ప్రతి ఒక్కరు. బాగా కష్టం ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ ఇలా ఉంది అని అంటారు. అదే ట్యాక్స్ మనం పే చేసేటప్పుడు మాత్రం ఎవరికో పే చేస్తున్నాం, లేకపోతే ఇది బేస్ గా పే చేస్తున్నాం అనే ఒక చిన్న అపోహలు కొద్దిగా ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది కడుతున్నారు ట్యాక్సెస్, కానీ స్టిల్ కెన్ గివ్ ద మెసేజ్. వాట్ ఈస్ యువర్ మెసేజ్? మెసేజ్ అంటే ఒకటేనండి, సంపాదించండి, కష్టపడండి, సంపాదించండి. సంపాదించిన ప్రతి ఒక్క రూపాయిని లెక్క పెట్టండి. లెక్క చేసుకొని అది గవర్నమెంట్కి రిపోర్ట్ చేయండి. దాని మీద ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది, ట్యాక్స్ కట్టండి. ట్యాక్స్ కడితే ఆ మిగిలిన డబ్బు మీ చేతిలో ఉంటుంది, మీకు ప్రశాంతత ఉంటుంది, హ్యాపీ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది మీకు. ఆ ట్యాక్స్ డబ్బుతో గవర్నమెంటే చేసుకుని గవర్నమెంట్ అది మళ్ళీ మన కోసమే ఖర్చు పెడుతుంది. దే విల్ బి సెండింగ్ ఫర్ అవర్ డెవలప్మెంట్ ఓన్లీ. పబ్లిక్ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ ఖర్చు పెడతారు కాబట్టి. సో దీనివల్ల మీకే బెనిఫిట్, ప్రజలకి బెనిఫిట్, మనందరికీ బెనిఫిట్. కాబట్టి సంపాదిద్దాం, సంపాదించిన ప్రతి రూపాయిని లెక్క పెట్టుకుందాం, లెక్క పెట్టడానికి లెక్క చూపిద్దాం. అవసరమైతే మా లాంటి అకౌంటెంట్స్ ఉంటారు మీకు, ఓకే, చూసుకోండి. దెన్ సో దట్ వీ కెన్ లివ్ హ్యాపీలీ అండ్ పీస్ఫుల్లీ. Thank you so much, all the way coming to the studio, Srinath. And this is the guest of the week program. హ్యాపీగా బతకండి, గౌరవంగా బతకండి, లెక్కలు చూపిస్తూ బతకండి, లెక్క పెట్టుకొని బతకండి. అండ్ లెక్కల ద్వారానే మీకు గౌరవం. అండ్ మనం ట్యాక్స్ కట్టేది ఎవరికో కాదు, మన సొంత గవర్నమెంట్కి, అది మన అభివృద్ధికి, మన సంక్షేమ పథకాలకి. దిస్ ఇస్ ద చరణ్ is signing off for the guest of the week. See you, bye bye next week.